ఉధృతంగా సాగిన మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ సిపిఐ కూటమి చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ పదవులు గెలుచుకున్నాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ గా బీఆర్ఎస్ కు చెందిన గొడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. సిపిఐకి చెందిన మిట్టపల్లి సరిత వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అయితే చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు గైహాజరయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కూడా రాలేదు. దీంతో వచ్చిన వారికి ఎన్నిక నిర్వహించగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పదవులు గెలుచుకున్నాయి. పంపించారు. మా వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసే రోజు మా ఇంటికాడ ఇక్కడ 2 సార్లు లాఠీ చార్జ్ ఇక్కడ మనం ప్రెస్ మీట్ మాట్లాడుకుంటున్నాము. అదేవిధంగా జనరల్ హాస్పిటల్ మంచిర్యాల నన్ను చూడడానికి మా కార్యకర్తలు వస్తే 2వ సారి అక్కడ లాఠీ చార్జ్ చేసి నన్ను కోర్టుకు తీసుకొని పోతే కోర్టు దగ్గర కూడా మా కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేసి 2 సార్లు. అంటే అత్యుత్సాహం అన్నట్టు పోలీసు వాళ్ళు. మరి వీళ్ళు పోలీసు వాళ్ళ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఈ జిల్లాలో నాకు ఇప్పటికైతే అర్థమవుతలేదు. 4 సార్లు 18వ తేదీన లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని జైలు పంపించారు. సో ఇవాళకి సరిగ్గా మా కౌన్సిలర్లు 51 రోజులు ఊరికి దూరంగా ఉగాది పండుగ, ఊరికి దూరంగా హోలీ పండుగ, ఊరికి దూరంగా శ్రీరామనవమి పండుగ. గెలిచిన కౌన్సిలర్లు ప్రజల దగ్గర పోయి ప్రజలతో ఉండాల్సినటువంటి కౌన్సిలర్లు, ప్రజలకు సేవ చేయాల్సినటువంటి కౌన్సిలర్లు అధికార కాంగ్రెస్ పార్టీకి భయపడి కేవలం 7వ వార్డు గెలిచిన కాంగ్రెస్ ఎట్లా చైర్మన్ అవుతుంది? అంటే మీ చేతిలో మంత్రి పదవి ఉందని, మీ చేతిలో ముఖ్యమంత్రి పదవి ఉందని, మీ చేతిలో పోలీసు వాళ్ళు ఉన్నారు, అధికారం ఉందని చెప్పి ఎట్లా అట్లా చేస్తారా? నేను ఇప్పటికీ డిమాండ్ చేసిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. ఓటింగ్ హాల్ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ 55 రోజుల క్యాంపు నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. అలాగే వైస్ చైర్పర్సన్ గా బీజేపీ నుంచి అభ్యర్థి ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. అలాగే ఓటింగ్ హాల్ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ 55 రోజుల క్యాంపు నిర్వహించిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది.